హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన వీడియో వచ్చేసి మటన్ బిర్యానీ గురించి అండి. మొదటిసారి మటన్ బిర్యానీ చేసే వాళ్ళకి కూడా చాలా చక్కగా బిర్యానీ కుదిరే విధంగా నేను మన వీడియోలో చూపించబోతున్నాను. అండ్ అలాగే బిర్యానీ అంటే ఎప్పుడు కూడా బాస్మతి రైస్ ఉంటే బెటర్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, ఇది బాస్మతి రైసే. యాక్చువల్గా తీసుకుంది కూడా మంచి సూపర్ మార్కెట్లోనే, కానీ ఇది ఏమాత్రం రైస్ పొడవలేవు, బాస్మతి లాగా నాకు అసలు అనిపించలేదు. సో పెద్ద వాటిల్లో కూడా ఇలా జరుగుతున్నాయి అన్నమాట. సో కొత్తగా ఉంది బ్రాండ్, ఏదో ట్రై చేద్దామని తీసుకొస్తే నాకు ఇలా జరిగింది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఎలా చేద్దాం ఏంటనేది చూసేద్దాం. నేను ఇక్కడ 2 kgs మటన్ తీసుకున్నానండి. బిర్యానీ కోసం అంటే వాళ్ళే మనకి ముక్కలు ఏ సైజులో ఉండాలనేది చేసి ఇచ్చేస్తారు. 2 kgs మటన్లోకి నేను తగినంత సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ మటుకి నేను ఎప్పుడు కూడా కొలత చెప్పనండి, అది ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి. నేనైతే ఈ స్పూన్తో దాదాపు 80% సాల్ట్ వేసేసాను. తర్వాత నాన్ వెజ్లో ఎప్పుడు కూడా పసుపు మనకు కొంచెం ఎక్కువే పడుతుంది. 1 టీ స్పూన్ పసుపు, దాదాపు 3 టీ స్పూన్ల వరకు నేను కారం వేస్తున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది కూడా నేను 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. లాస్ట్ టైం మనం చికెన్ బిర్యానీలో తర్వాత వేసుకున్నాము, ఎందుకంటే అది బయట తెచ్చింది, ఇది ఇంట్లోది కాబట్టి ముందే వేసేస్తున్నాను. నెక్స్ట్ బిర్యానీలోకి వేసే ఈ బే లీవ్స్, ఆ తర్వాత ఇది రాతి పువ్వు, ఇంకా అనాస పువ్వు, ఇవన్నీ ఉంటాయి కదండి బిర్యానీలో వేసుకునేవన్నీ, మీకు అందరికీ తెలుసు. సో ఇలాచి, పట్ట, లవంగ ఇవన్నీ కూడా వేస్తున్నాను. వీటిలో ఏదైనా సరే మీరు ఒక 2 ఐటమ్స్ మటుకి రైస్ బాయిల్ చేసేటప్పుడు వేసుకోవడానికి పక్కన పెట్టుకోండి, అది మీ చాయిస్, ఏదైనా వేసుకోవచ్చు. సో నేనైతే ఇవి 2 పక్కన పెడుతున్నాను. తర్వాత ఇందులోకి గరం మసాలా వేస్తున్నానండి, 2 టేబుల్ స్పూన్స్. అలాగే మటన్ మసాలా 3 టేబుల్ స్పూన్స్ వేసాను. ఇంకా ఇందులోకి 4 వరకు పచ్చిమిర్చి నిలువుగా చీల్చుకొని వేసానండి. తర్వాత పుదీనా, కొత్తిమీర, అలాగే కొన్ని సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుందాము. ఈ కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు అనేది మనం సగం క్వాంటిటీ ఇందులో వేసుకోవాలండి. మిగతాది తర్వాత చెప్తాను ఏం చేయాలనేది. ఇంకా ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటా అండ్ పెరుగు 1 కప్పుకి అటు ఇటుగా వేసుకోవచ్చు. వేసుకుని అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుతున్నాను. అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయ రసాన్ని అయితే పిండుతున్నాను. ఇది కంపల్సరీ అండి, నిమ్మకాయ వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో నిమ్మకాయ కూడా పిండిన తర్వాత మనం అంతా కలిసేలాగా మళ్ళీ కలుపుకుందాము. ఇందులోకి నేను కరివేపాకు కూడా యాడ్ చేశాను, మీకు ఇష్టం లేకపోతే వేయాల్సిన అవసరం లేదు. తర్వాత దీనికి ఒక 1 అవర్ రెస్ట్ ఇచ్చేద్దాం. తర్వాత మనం ఆనియన్స్ ఇందాక సగం పక్కన పెట్టుకోవాలని చెప్పాను కదా, ఆనియన్స్ని కంపల్సరీ ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. మనకి ఆనియన్స్ కలర్, వాటి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే బిర్యానీలోకి బాగుంటుంది. ఇంకా రైస్ విషయానికి వస్తే 2 kgs మటన్కి 2 kgs రైస్ తీసుకుంటున్నాను. ఇందులోకి వాటర్ మనం డబుల్ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మనం ఎలాగో వాటర్ తీసుకోము, అందులో నుంచి ఒక స్టెయినర్తో రైస్ మాత్రమే తీసి వేసుకుంటాం కాబట్టి. ఇందులోకి రైస్కి తగినంత ఉప్పు, మనం మటన్లో కలపకుండా పక్కన పెట్టుకున్నటువంటి ఈ దినుసులు, ఇంకా అనాస పువ్వు కూడా నేను ఇందులో వేస్తున్నాను. అలాగే నెయ్యి కానీ ఆయిల్ కానీ కంపల్సరీ అండి. మనకి అన్నం ఒకటికొకటి అతుక్కోకుండా ఫ్రీగా బాయిల్ అయ్యి ఉడకాలంటే నెయ్యి కంపల్సరీ వేసుకోవాలి. సో ఆ రైస్ సెక్షన్ పక్కన పెడుతున్నాను, ఇప్పుడే పొయ్యి ముట్టించడం లేదు. తర్వాత మనం ఇంకొక గిన్నెలోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు నేను ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక ఇంకొక పెద్ద సైజు టమాటాను అయితే నేను కట్ చేసి అందులో వేసుకున్నాను. ఆ టమాటాస్ కొంచెం బాయిల్ అయిన వెంటనే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ మిక్చర్ అంతా కూడా ఇందులోకి వేసేసి నేను బాగా కలుపుతున్నాను. టమాటాలు మనకు ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయి అట్లా అవ్వాల్సిన అవసరం ఏం లేదండి, కొంచెం ఫ్రై అయ్యి అందులో ఉన్న గుజ్జు బయటకు వస్తూ ఉంటే సరిపోతుంది. మటన్ మిక్స్ చేసేసుకొని ఇలా మూత పెట్టి ఉడికించేసుకుందాము. ఈ మటన్ మనకి 50% కుక్ అయింది అన్నప్పుడు మనం పక్కన స్టవ్ వెలిగించుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి రైస్ ఏదైతే ఉందో అది బాయిల్ చేసుకోవాలండి. బాస్మతి రైస్ ఎప్పుడు కూడా ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్ ముందే కడిగి నానబెట్టుకుంటే మనకి బిర్యానీ అనేది చాలా బాగా వస్తుంది.
కరెక్ట్ టైంలో మంచిగా మెత్తబడిపోకుండా ఉంటుందన్నమాట. సో అక్కడ రైస్ అయ్యేలోపు ఇక్కడ మనం మటన్ చూసేద్దాము. ఇది దాదాపు 80% వరకు కుక్ అయిపోయిందండి. ఇంకా మిగిలిన 20% అనేది మనం రైస్ యాడ్ చేసేసిన తర్వాత స్టీమ్తో కుక్ అవుతుందన్నమాట. సో మీకు ఫోర్క్ ఏదైనా పెట్టి ఇలా గుచ్చిన వెంటనే చక్కగా లోపలికి వెళ్ళిపోతే మనకిది బాయిల్ అయిపోయినట్టే. సో నెక్స్ట్ రైస్ కన్సిస్టెన్సీ మీకు తెలుసండి, నేను లాస్ట్ టైం చికెన్ బిర్యానీలో కూడా చెప్పాను. మనం రైస్ పెట్టిన ఒక 5 to 10 minutes లోపలే మనం రైస్ కుక్ అయిపోతుంది. ఏది బిఫోర్ మనం హాఫ్ అన్ అవర్ ముందుగా రైస్ కనుక నానబెట్టుకుంటే 5 to 10 minutesలో మనకి కుక్ అవుతుంది. రైస్ మనకి 60% కుక్ అయినప్పుడే మనం తీసేసి ఇలా లేయర్స్గా వేసుకోవాలి. నేను ఒక లేయర్ రైస్, తర్వాత మనం ఫ్రై చేసిన ఆనియన్స్, తర్వాత కొత్తిమీర వేసాను. మళ్ళీ దానిపైన ఇంకొక లేయర్గా రైస్ వేస్తున్నాను. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనం వడ్డించుకునేటప్పుడు అన్నీ కూడా మనకి మిక్స్ అయినట్టు చక్కగా అమరుతాయి అన్నమాట. సో మళ్ళీ రైస్ వేసాను, మళ్ళీ దానిపైన కొంచెం ఆనియన్స్ అలాగే కొత్తిమీర వేసేసుకుందాము. ఇప్పుడు మనకి ఇది 2 layers కింద సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి నేను కలర్ యాడ్ చేస్తున్నానండి. కలర్ అనేది కూడా పూర్తిగా ఆప్షనల్. ఇది రెడ్ అండ్ గ్రీన్ నేను యాడ్ చేశాను. యాడ్ చేసి దీనికి మూత పెట్టేసి పైన ఒక గిన్నెతో వాటర్ కంపల్సరీ పెట్టాలి, ఎందుకంటే ఆవిరి బయటకు వచ్చేస్తుంది. చాలామంది ఏంటంటే గిన్నెకి పిండి కూడా పెడతారు ఆవిరిపోకుండా. నేను అక్కడ పెట్టట్లేదు కాబట్టి అది కొంచెం దానికోసం పిండి ఇదంతా వేస్ట్ అవుతుంది. నాకెందుకు ఆ ప్రాసెస్ అంతగా నచ్చదు. అందువల్ల నేను మూత పెట్టేసి పైన గిన్నెతో వాటర్ పెట్టేశాను. పెట్టిన తర్వాత మనకి ఇది ఒక 20 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసేయండి, చక్కగా వచ్చేస్తుంది. అదే కనుక మీరు కట్టెల పొయ్యి మీద చేస్తున్నట్లయితే మనకి నిప్పులండి, బొగ్గులు ఉంటాయి కదా, అవి కింద కొన్ని బొగ్గులు, మూత పైన కొన్ని బొగ్గులు పోసేసామంటే చక్కగా బిర్యానీ చెమ్మ లేకుండా మనకి ట్రై అవుతుంది. మనకి ఇది గ్యాస్ మీద కాబట్టి నేను మీకు 20 minutes మీడియం ఫ్లేమ్ అని చెప్పాను. నాకు ఇంకా కొంచెం చెమ్మ అనిపించింది. సో అందుకని మూత పెట్టేసి మళ్ళీ గిన్నె పెడుతున్నాను. కానీ నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసానండి. స్టవ్ ఆఫ్ చేసేసిన బర్నర్కున్న వేడితో మనకి వేడవుతూ ఉంటుంది. ఎందుకంటే పెద్ద గిన్నెలు స్టవ్ మీద స్ప్రెడ్ అవ్వాలంటే మిడిల్లో వరకే మాడిపోవడం అట్లా వస్తుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి వేడి మీద పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో ఫైనల్గా మన బిర్యానీ ఇలా వచ్చేసింది. మన ఇండియన్ ఫ్లాగ్ ఎలా ఉంటుందో మన బిర్యానీ కూడా అన్ని కలర్స్లో ఇవాళ మనకు కనిపిస్తుంది. నేను మీకు చివరి దాకా కూడా చెమ్మేం లేదు, చక్కగా డ్రై అయిందని చూపించడం కోసం ఒక సైడ్ ఇలా తీసి చూపిస్తున్నాను. సో ఇదండి, మీ అందరికీ కూడా ఈ మటన్ బిర్యానీ ఈజీగా చేయడం ఎలాగో అర్థమైపోయింది కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. నేను చెప్పిన విధానం మీకు ఈజీగా ఉందా లేదా టఫ్గా ఉందో కూడా నాకు మెన్షన్ చేయండి. ఇంకా ఇది మీకు మటన్ ఎంత మెత్తగా ఉడికిందో కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, మనం పీస్ని ఇలా పట్టుకొని ఊరికే అలా అంటే చాలు, చక్కగా ఇలా విడిపోవాలన్నమాట. అప్పుడు మనకి మటన్ కరెక్ట్గా కుక్ అయిపోయినట్టు. పిల్లలకు కూడా మనం ఎంచక్కా పెట్టేసుకోవచ్చు. ఈ మటన్తో పాటు తెలిసిందే కదండి, మన చాప్డ్ ఆనియన్స్, కీరా, అలాగే రైతా వేసుకుంటే ఎంతో టేస్టీ బిర్యానీ తినడానికి రెడీ. సో వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ది నెక్స్ట్ వన్. టేక్ కేర్. బై బై నౌ.